మరి ఒక మాసములోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసి ఉన్నాడు. ఈరోజు బైబిల్ నుండి ఒక అందమైన కథను మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. ఒక స్త్రీ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఒకటి కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలుగా ఆమె స్వస్థత పొందుటకు సాధ్యమైన అన్ని మార్గాలను ప్రయత్నించింది. కానీ ప్రయోజనము లేదు. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడదును అనుకుంది. ఆమె విశ్వాసంతో అడుగు ముందుకు వేసి యేసు వద్దకు వెళ్ళింది. ఏం జరిగిందో ఊహించగలరా? ఆమె పరిపూర్ణ స్వస్థత పొందుకుంది. బైబిల్ చెప్తుంది, మార్కు 5వ అధ్యాయము 34వ వచనములో. అవును, యేసుకు శక్తి ఉంది. మీ పరిస్థితులన్నిటి నుండి మిమ్మల్ని విడుదల చేయడానికి. మీరు చాలా కాలంగా కష్టాలను అనుభవిస్తున్నారా? మీరు ఉపశమనాన్ని పొందడానికి సాధ్యమైన ప్రతి మార్గం మరియు ప్రతి వ్యక్తిని ప్రయత్నించారా? ఈరోజే యేసును ప్రయత్నించండి. దేవుడు మీకోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మీకు ఎటువంటి మార్గం అందుబాటులో లేదని మీరు భావించినప్పటికీ, ఎందుకో తెలుసా? ఎందుకంటే యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనకు కావాల్సింది మీ యొక్క హృదయం. ఆయన నమ్మదగినవాడు. విశ్వసించండి, అడగండి, పొందుకోండి. ఆమేన్.